నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 4వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు హస్తాకార్తె. ఈరోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష విధియా తిథి రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి తదియా తిథి. చిత్తా నక్షత్రం సాయంత్రం 6:38 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. వైధృతి యోగం రాత్రి తెల్లవారుజామున 5:22 వరకు, తదుపరి విష్కుంభ యోగం. బాలవకరణం సాయంత్రం 4:15 వరకు, కౌలవకరణం రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు, తదుపరి తైతుల కరణం ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం రాత్రి 12:55 నుండి 2:42 వరకు. అమృతకాలం ఉదయం 11:24 నుండి 1:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:07. సూర్యాస్తమయం సాయంత్రం 6:02. చంద్రోదయం ఉదయం 7:09. చంద్రాస్తమయం సాయంత్రం 6:56. అభిజిత్ ముహూర్తం పగలు 11:41 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:18 వరకు. మరలా మధ్యాహ్నం 12:28 నుండి 1:16 వరకు. రాహుకాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:03 నుండి సాయంత్రం 4:33 వరకు. నవదుర్గా సాంప్రదాయం ప్రకారం బ్రహ్మచారిణి రూపంలో భక్తులు దుర్గాదేవిని నవరాత్రులలో 2వ రోజు పూజిస్తారు. బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లటి దుస్తులు ధరించి, కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించిన రూపంగా పురాణ వచనం. దేవీ భాగవతం ప్రకారం శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని స్థిర సంకల్పంతో ఉన్న పార్వతీదేవి తన తల్లిదండ్రులు శివునితో ఆమె పెళ్లిని అంగీకరించకపోవటంతో అడవులకు వెళ్లి 5,000 సంవత్సరాలు శివుని వలె అరణ్య పర్వత ప్రాంతాలలో సంచరిస్తూ ధ్యానం చేస్తూ శివుని కోసం ఘోర తపస్సు చేసిందని పురాణ కథనం. ఆ స్థితిలో ఉన్న పార్వతీదేవిని బ్రహ్మచారిణి అని పిలుస్తారు. ఆమె ప్రేమకు మెచ్చిన శివుడు చివరికి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు శ్రీ గాయత్రీదేవి అమ్మవారిని పూజిస్తారు. విజయవాడ కనకదుర్గాదేవిని శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులు పూజిస్తారు. దశ మహావిద్యల సాంప్రదాయం ప్రకారం ఈ రోజు భక్తులు దుర్గాదేవిని తారాదేవి, నీల సరస్వతి రూపంలో పూజిస్తారు. దశ మహావిద్యలలో 2వ విద్య తారాదేవి. జాతక చక్రంలో గురుగ్రహ దోషాలు ఉన్నవారు, గోచార గురుగ్రహ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ రోజు తారాదేవిని పూజించినట్లయితే గురుగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం. అష్టమాతృకుల సాంప్రదాయం ప్రకారం ఈ రోజు భక్తులు వైష్ణవి దేవిని పూజిస్తారు. ఈ రోజు చంద్ర దర్శనం సూర్యాస్తమయం నుండి సాయంత్రం 6:56 మధ్య కాలంలో జరుగుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ బాలా త్రిపుర సుందరి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.